వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బండ్ల గణేష్ ప్రముఖ నటుడిగా, నిర్మాతగా, కాంగ్రెస్ నేతగా తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తి ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మహా పాదయాత్రకు బండ్ల గణేష్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రకటన చేశారు. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక కారణం పైన ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో శ్రీవారికి మొక్కుకున్న మొక్కు తీర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ మహాపాదయాత్ర ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బండ్ల గణేష్ ఈ నెల 19వ తేదీన షాద్ నగర్ లోని తన స్వగృహం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మహాపాదయాత్రలో రోజు నిర్దిష్ట దూరం నడవడం, భక్తులతో కలిసి శ్రీవారి నామస్మరణ, భక్తి వాతావరణంలో ప్రయాణమే లక్ష్యంగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన సమయంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబు నిర్దోషిగా విడుదల కావాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ సిద్ధమయ్యారు.